Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. ప్రభాస్ ఎంట్రీ అయ్యి అవునా హిట్టా ఫ్లాప్ బస్టరా సెకండ్ హాఫ్ బాగుంది. ఓకే ఎట్లుందన్న సినిమా బాగుంది. బాగుందా విష్ణు ఎలా చేశాడు బాగానే చేశాడు. ఓకే బాగా చేశాడు. ఎలా ఉందన్న సినిమా ఎలా ఉందన్న ఎలా ఉంది ఎలా ఉంది సినిమా ఎలా ఉంది వన్ టైం వాచబుల్. ఎలా ఉంది ఒకసారి చూడొచ్చు. ఎలా ఉంది సినిమా ఎలా ఉంది సినిమా మేడం సినిమా ఎలా అనిపించింది మేడం సినిమా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ బాగుందన్న. స్టోరీ ఎలా ఉంది స్టోరీ బాగుంది. రియల్ గా కన్నప్ప 2 కాళ్ళు ఇచ్చేసరికి హైలైట్. క్లైమాక్స్ మాత్రం హైలైట్ బాగా హైలైట్ మాత్రం బాగా తీశారు. కన్నప్ప మాత్రం ఫేవరెట్. మెయిన్ హైలైట్ విఎఫ్ఎక్స్ ప్రభాస్ మెయిన్ అసలు ప్రభాస్ రాగానే గూస్ బంప్స్ మొత్తం. ఓకే అది ఎలా అనిపించింది ఎంతసేపు ఉన్నారు ప్రభాస్ ఒక 10 to 15 minutes ఉన్నాడు. సూపర్ బాగుంది మెయిన్ అంటే మీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి హైలైట్ అంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ప్రభాస్ ఎంట్రీ కూడా బాగుంది. సినిమా ఫైనల్లీ బాగానే ఉంది. హైలైట్ అయితే మ్యూజిక్ అనిపించింది. క్లైమాక్స్ కూడా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ ప్రభాస్ ఎంట్రీ బాగుంది. ప్రభాస్ అంతా బాగుంది ఓవరాల్ గా. ఓకే నాట్ బ్యాడ్. మ్యూజిక్ చాలా బాగుంది. అంటే ఎలా భక్తి రస చిత్రం కదా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది అంతా బాగానే ఉంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫైటింగ్ ఉంది. విష్ణు ఎలా చేశారు విష్ణు గారు ఎలా విష్ణు మామూలే. ఓకే కొంచెం ఉన్నా బాగుంది. అన్న కోసమే ప్రభాస్ అన్నే 150 రోజులు 150 ప్రభాస్ అన్న విశ్వాస్ అన్న సినిమా మాత్రం వేరే లెవెల్ అండి. యాజ్ ఏ భక్త కన్నప్ప సినిమా చూశాను కాబట్టి, కానీ స్టోరీ లైన్ మాత్రం ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి వేరే లెవెల్ అసలు నిజంగా చెప్తున్నా. క్లైమాక్స్ అయితే నేను విష్ణు యాక్టింగ్ మాత్రం అతని కెరీర్ లో ది బెస్ట్ యాక్షన్ నిజంగా. కానీ ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా మాత్రం వేరే లెవెల్ హైలైట్ గా అసలు వేరే లెవెల్ వెళ్ళిపోయింది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం యాజ్ ఏ యానిమేటర్ గా నేను టెక్నికల్ గా చాలా బాగుంది సినిమా. కానీ ప్రభాస్ అన్న ఎంటర్ అయినప్పటి నుంచి భక్త కన్నప్ప రియల్ స్టోరీ అనేది రివీల్ అయింది. అసలు క్లైమాక్స్ మాత్రం వెరీ పీక్స్ అండి. అసలు సినిమా మాత్రం ఏం బాగాలేదు. కొంచెం ప్రభాస్ కొంచెం బాగుంది యాక్టింగ్. అట్లా మోహన్ బాబు యాక్టింగ్ కూడా బాగుంది. చాలా బాగుంది మోహన్ బాబుది. ప్రభాస్ చాలా బాగుంది. మూవీలో హైలైట్ అంటే ప్రభాస్ సూపర్ హైలైట్ ఉందండి. కన్నప్ప ఎట్లా చేసిండు బాగా చేసిండు. ప్రభాస్ బాగుంది. సినిమా బాగానే ఉంది. మరి అప్పుడు కన్నప్ప చూసినావా చూసా. అది బాగుంది ఇది బాగుందా రెండు బాగానే ఉన్నాయి. మోహన్ బాబు విష్ణు ఎట్లా చేశారు బాగుంది. 200 రూపాయలు వేస్ట్ టికెట్. ఏమైందన్న సినిమా తమిళ సినిమాలో ఏముంది, ఆ ప్రభాస్ కోసం పోయినాం మేమైతే. ఆ సినిమా వేస్ట్. ఏంది అసలు స్టోరీ ఏం స్టోరీ అది దేని స్టోరీనా అదేమన్నా అంతా గలీజ్గా పెట్టినాడు సినిమాలో. సినిమా బాగుంది, అందరు చూడొచ్చు. సెకండ్ హాఫ్ ప్రభాస్ అన్నది బాగుంది, అందరు చూడొచ్చు. మెయిన్ హైలైట్స్ సినిమాలో ఫైట్స్ అయ్యాలా రుద్ర ఎంట్రీ బాగుంది, మంచిగా ఇచ్చాడు. అందరు వచ్చి బాగా చూడొచ్చు. ఇది రుద్ర ఎంట్రీ మాత్రం హైలైట్ ఇచ్చారు మూవీలో. సినిమా మొత్తంలో పీక్ సీన్ అంటే అదే. లాస్ట్ క్లైమాక్స్ కొంచెం హైప్ లేపాడు. మొత్తానికి ప్రభాస్కు సాటిస్ఫైడ్ ఈ మూవీ. ప్రభాస్ సీన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కాబట్టి ప్రభాస్ కోసం చూడొచ్చు. పర్లేదు బాగానే చేశారు. ప్రభాస్ సెకండ్ హాఫ్ అంతే. రాదు మ్యాచ్. ప్రభాస్ ఫ్యాన్స్ తెప్పిస్తారు. బాగానే ఉంది. ప్రభాస్ చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ ప్రభాస్ కూడా బాగా యాక్ట్ చేశాడు. సినిమా ఓవరాల్గా చాలా బెస్ట్. మంచి విష్ణు ఫ్యామిలీ మంచి కంబ్యాక్ మూవీ. చూడొచ్చు సినిమా. వన్ టైం వాచ్. చాలా బాగుంది. నాకు ప్రభాస్ ఎంట్రీ చాలా నచ్చింది. రుద్ర అనే క్యారెక్టర్ ఆ ప్రభాస్ కోసమే యాక్చువల్గా వచ్చాను. సో చూసి మొత్తానికి ట్రోల్ చేద్దామని వచ్చాను యాక్చువల్గా. కానీ చాలా బాగుంది సినిమా. ఓకే 5కి 4.5 అలా ఇస్తాను. చాలా బాగుంది మూవీ. సినిమా చాలా బాగుంది అన్న. వచ్చింది యాక్చువల్లీ సినిమా ప్రభాస్ కోసమే. ప్రభాస్ సెకండ్ హాఫ్ నుంచి సూపర్ ఉంది. అసలు సినిమా అసలు
మంచి విష్ణు ప్రభాస్ అన్నట్టు ఉంది అన్న, మీరు ప్రభాసే బాగుంది అన్న. ఇంకా అంతే విష్ణు కూడా అనిపించాను అన్న యాక్టింగ్, కాకపోతే అంతా హైప్ చాలా బాగుంది అన్న. లాస్ట్కి సూపర్, చాలా క్లైమాక్స్ బాగుంది. బాగుంది అన్న సినిమా, బాగా తీశారు. ప్రభాస్ ఎంట్రీ బాగుంది, క్లైమాక్స్ చాలా బాగుంది, విష్ణు గారు ఫైట్ చాలా బాగా చేశారు. ఇది మోడర్న్ వర్జన్, బేసికల్లీ మోడర్న్ బాగా తీశారు. సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్ అంతా బాగుంది, సెట్ పీసెస్ బాగున్నాయి, యాక్టింగ్ కూడా బాగుంది. అది అంతా బాగా చేశారు. అవును, అందరు క్యామియోస్ చాలా బాగున్నాయి. మోహన్ బాబు గారు కానీ, మోహన్ లాల్ కానీ, కాజల్ కానీ, అక్షయ్ కుమార్ కానీ, అందరు క్యామియోస్ ఉన్నాయి కదా, అందరు బాగా చేశారు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి